డాక్టర్ పైల సురేందర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్. అయితే ఆన్లైన్ క్లాసులో భాగంగా ఈరోజు మనం సెయింట్ థామస్ అక్వినాస్ గురించి మనం చదువుకుందాం. సెయింట్ థామస్ అక్వినాస్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ గురించి మనం చదువుకుందాం. ఈ సెయింట్ థామస్ అక్వినాస్ అనేటువంటి ఫిలాసఫర్ 1227 సంవత్సరంలో ఇటలీలోని నెపుల్స్ అనేటువంటి పట్టణంలో జన్మించడం జరిగింది. ఇతడు తల్లిదండ్రులకు 7వ సంతానం. మౌంట్ కాసినో, నెపుల్స్ అనేటువంటి పట్టణాలలో ఇతడి యొక్క ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. అటు తర్వాత ఇతడు డామినికన్ అనేటువంటి మత సంస్థలో సభ్యుడిగా చేరడం జరిగింది. ఆ మత సంస్థ పేరు డామినికన్ అనేటువంటి మత సంస్థలో సభ్యుడిగా చేరడం జరిగింది. అటు తర్వాత ఇతడి యొక్క ఉన్నత విద్యాభ్యాసం కాలోనీ ప్యారిస్ విశ్వవిద్యాలయంలో కొనసాగింది. ఇతడు తల్లిదండ్రులకు 7వ సంతానం. ఇతడి యొక్క తల్లిదండ్రులు ఇతన్ని గొప్ప ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలని కలలు కనడం జరిగింది. కానీ తల్లిదండ్రుల యొక్క కలలకు మించి, వాళ్ళ యొక్క ఆశలకు మించి ఒక గొప్ప మత ప్రవక్తగా, ప్రపంచంలోనే ఒక గొప్ప మత ప్రవక్తగా సెయింట్ థామస్ అక్వినాస్ మారడం జరిగింది. అయితే ఆనాడు పోపు యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది. అదే సమయంలో హేతువు ప్రాతిపదిక మీద అరిస్టాటిల్ యొక్క రచనలు బహుళ ప్రాచుర్యం పొందాయి. తనకు క్రైస్తవ మతాచారాలన్నా చాలా ఇష్టం. అదే సమయంలో హేతువు ప్రాతిపదిక మీద ఉన్నటువంటి అరిస్టాటిల్ యొక్క రచనలను కూడా కాదనలేడు. కాబట్టి క్రైస్తవ మతం యొక్క బోధనలకు అరిస్టాటిల్ యొక్క రచనలు జోడించి మధ్యయుగంలో క్రైస్తవీకృతుడైనటువంటి అరిస్టాటిల్గా సెయింట్ థామస్ అక్వినాస్ పేరు సంపాదించడం జరిగింది. అటు తర్వాత చివరికి 1274 సంవత్సరంలో ఇతడు మరణించడం జరిగింది. ఇక అప్పటి చారిత్రక పరిస్థితుల విషయానికి వస్తే, ఆనాడు డామినికన్ అనేటువంటి మత సంస్థ ఉండేది. అన్ని సమస్యలకు అదే పరిష్కార మార్గం చూపేది. పోపు యొక్క అధికారం చాలా విస్తృతంగా కొనసాగుతుంది. అప్పుడే పోపుకు రాజ్యాధికారాన్ని మధ్య ఘర్షణ జరిగి పోపు యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది. అదే సమయంలో ఈ సెయింట్ థామస్ అక్వినాస్ యొక్క ప్రస్థానం మొదలైంది. అయితే రాజ్యావతరణ, సెయింట్ థామస్ అక్వినాస్ చెప్పినటువంటి రాజనీతి అంశాలలో రాజ్యావతరణ గురించి ఇతడు చెప్పడం జరిగింది. ఆనాటి క్రైస్తవ సనాతన బోధనలు ఏమని చెప్తున్నాయంటే, తొలి మానవుల యొక్క పాప ఫలితమే రాజ్యావతరణ. మానవుడు తప్పించుకొనరాని కీడే రాజ్యావతరణ అని చెప్పింది. కానీ ఆ క్రైస్తవ బోధనల్ని సెయింట్ థామస్ అక్వినాస్ త్రోసిపుచ్చి ఏమని చెప్తాడంటే, అరిస్టాటిల్ యొక్క రచనల యొక్క స్ఫూర్తిగా తీసుకొని భగవంతుని నుండి అధికారం సమిష్టిగా ప్రజలకు చెందితే, ఆ ప్రజలు తమకు ఉండబడినటువంటి అధికారాన్ని పాలకునికి కట్టబెడతారు. ఆ పాలకుడు ఆ అధికారాన్ని కేవలం దుష్ట శిష్ట రక్షణ కోసం మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అతడు అధికార దుర్వినియోగానికి పాల్పడడానికి ఏమాత్రం అవకాశం లేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడే మంచిది కాదు అనేది సెయింట్ థామస్ అక్వినాస్ యొక్క అభిప్రాయం.
కేవలం పాలకుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మాత్రమే తన యొక్క అధికారాన్ని ఉపయోగించాలి. పాలకుడు అనేవాడు ప్రజారంజకంగా పరిపాలించాలి తప్ప ప్రజాకంటకుడిగా మారడానికి వీలు లేదు అన్నది సెయింట్ థామస్ అక్వినాస్ యొక్క భావన. తర్వాత ప్రభుత్వ వర్గీకరణ విషయానికి వచ్చినట్లయితే సెయింట్ థామస్ అక్వినాస్ యొక్క భావాలు స్పష్టంగా ఉన్నాయి. ఇతడు ఏమని చెప్తాడంటే ప్రభుత్వాలు 2 రకాలుగా పేర్కొంటాడు. 1 మత ప్రభుత్వాలు, 2 ఐహిక ప్రభుత్వాలు. మత ప్రభుత్వాలకు ఐహిక ప్రభుత్వాలు అంటే లౌకిక ప్రభుత్వాలు లోబడి ఉండాలంటాడు. మత ప్రభుత్వాలు చాలా గొప్పవి అంటాడు. కాబట్టి మత ప్రభుత్వాలకు లోబడే లౌకిక అయినటువంటి లేదా ఐహిక ప్రభుత్వాలు ఉండాలన్నదే ఇతడి యొక్క భావన. తర్వాత అధికారం ఎలా ఏర్పడుతుందో కూడా స్పష్టంగా పేర్కొంటాడు సెయింట్ థామస్ అక్వినాస్. ఎలా ఏర్పడుతుందంటే దుష్ట స్వభావం ఫలితంగా కూడా అధికారం ఏర్పడుతుంది. దానికి ఎగ్జాంపుల్ బానిసత్వం. సాంఘిక స్వభావ ఫలితంగా అధికారం ఏర్పడుతుంది. దానికి ఎగ్జాంపుల్ పౌర ప్రభుత్వం, పౌరులు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రభుత్వం. తర్వాత నెక్స్ట్ రాజ్యము, చర్చి. రాజ్యము, చర్చి మీద కూడా ఇతని యొక్క అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇతడు ఏమంటాడంటే రాజ్యం వేరు, చర్చి వేరు కాదు, 2 కూడా ఒకటే. ఈ 2 కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏర్పడ్డాయి, ప్రజల యొక్క సౌకర్యం కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏర్పడ్డాయి. కాబట్టి ఈ 2 కూడా వేరు వేరు కాదు, 2 ఒకటే అని చెప్తాడు సెయింట్ థామస్ అక్వినాస్. అంతకైతే మళ్ళీ ఇంకో మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే పోపుకు చర్చికి లోబడి రాజ్యం ఉండాలి అంటాడు. 2 ఒకటే అని చెబుతూ, వీటి ఉద్దేశాలు ఒకటే అని చెప్తూ, ఏదన్నా తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా చర్చికి లోబడే రాజ్యం ఉండాలనేది ఇతని యొక్క అభిప్రాయం. తర్వాత నెక్స్ట్ బానిసత్వం. బానిసత్వం మీద ఈ సెయింట్ థామస్ అక్వినాస్ యొక్క అభిప్రాయాలు. సెయింట్ థామస్ అక్వినాసు బానిసత్వాన్ని సమర్థిస్తాడు. అయితే క్రైస్తవ మతం ఏంటంటే బానిసత్వం దైవశాపంగా పేర్కొంటుంది. ఎందుకు దైవశాపము? తొలి మానవుల యొక్క పాప ఫలితమే బానిసత్వము దైవశాపంగా జరుగుతుంది. కానీ దాన్ని త్రోసిపుచ్చి బానిసత్వాన్ని సమర్థిస్తూ, ఒకవేళ సైనికులు యుద్ధంలో ఓడిపోతే బానిసలుగా మారిపోతామేమో అనేటువంటి భయంతో రాజ్యం కోసం తెగించి కొట్లాడతారు, పోరాటం చేస్తారన్నది సెయింట్ థామస్ అక్వినాస్ యొక్క ఉద్దేశం. తర్వాత న్యాయ వర్గీకరణ. సెయింట్ థామస్ అక్వినాస్ చెప్పినటువంటి రాజనీతి భావాలలో అత్యంత ప్రధానమైనటువంటిది న్యాయ వర్గీకరణ. సమాజ సంక్షేమానికి ఉద్దేశించి ప్రకటించబడిన నిష్పక్షపాతమైనటువంటి హేతువే న్యాయము అని చెప్పేసి సెయింట్ థామస్ అక్వినాస్ పేర్కొంటాడు. న్యాయము సర్వజనీనమైనది, సహజమైనది. న్యాయం అనేది మానవుడి యొక్క హేతువు నుండి ప్రతిబింబిస్తుంది. న్యాయం అనేది మానవుడి హేతువుని ప్రతిబింబిస్తుంది అన్నది సెయింట్ థామస్ అక్వినాస్ యొక్క అభిప్రాయం. ఈ న్యాయం ఏం చేస్తుందంటే మానవుడి యొక్క బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేస్తుంది. అంతర్ప్రవర్తన న్యాయం ఏం చేయలేదు. కేవలం భౌతికమైనటువంటి ప్రవర్తన మాత్రమే క్రమబద్ధం చేస్తుంది. అయితే సెయింట్ థామస్ అక్వినాస్ తన న్యాయ సిద్ధాంతం ద్వారా సమాజానికి, భగవంతునికి, ప్రకృతికి మధ్య సమన్వయం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది.
అందుకోసమే న్యాయాన్ని 4 రకాలుగా వర్గీకరించాడు. అక్వినాస్ న్యాయాన్ని 4 రకాలుగా వర్గీకరించాడు. నెంబర్ 1 శాశ్వత న్యాయం, నెంబర్ 2 సహజ న్యాయం, నెంబర్ 3 దివ్య న్యాయం, నెంబర్ 4 మానవ న్యాయం. మొదటిది శాశ్వత న్యాయం గురించి చెప్పుకుందాం. సెయింట్ థామస్ అక్వినాస్ ఏమంటాడంటే శాశ్వత న్యాయం గురించి చెప్తూ, శాశ్వత న్యాయం అనేది భగవంతునికి సంబంధించినటువంటి న్యాయము. జగత్ నిర్మాణం, ప్రకృతి, సృష్టి యావత్ మొత్తం కూడా ఈ శాశ్వత న్యాయం ఆధారంగానే జరుగుతుంది. ఇది భగవంతునికి సంబంధించింది. నిమిత్త మాత్రులైనటువంటి మానవులు శాశ్వత న్యాయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఫలితంగా ఇతర న్యాయాల యొక్క అవసరం ఏర్పడ్డది. రెండవది సహజ న్యాయం. భగవంతుడి యొక్క హేతువు మానవుడిలో ప్రతిబింబించడం వల్ల మానవుడిలో ఏర్పడినటువంటి న్యాయమే సహజ న్యాయము అంటాడు. భగవంతుడి యొక్క శాశ్వత న్యాయం మానవుల్లో ప్రతిబింబించినప్పుడు మానవ యొక్క హేతువు నుండి పుట్టిందే సహజ న్యాయం అంటాడు. కొన్ని సందర్భాలలో మానవుడు దీన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. కాబట్టి ఇతర న్యాయాల అవసరం ఏర్పడ్డది. ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, అక్కడి నుండి పోతున్నాడు. ఒకడు వచ్చాడు దొంగ, ఆ అమ్మాయి నడుచుకుంటూ పోతున్నటువంటి అమ్మాయి మెడలో గొలుసు కొట్టేశాడు. ఆ పిల్లోడు చూశాడు, ఊరికి వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి చెప్తాడు, మమ్మీ ఆ పక్కింటి ఆంటీ మెడలో గొలుసు దొంగెత్తుకపోయింది, పాపం కదా, అయ్యో పాపం కదా అంట. వాస్తవానికి దొంగతనం నేరం అనేది లాలో ఉంది. కేవలం 5-6 సంవత్సరాల ఆ పిల్లవాడు అది న్యాయము కాదు అన్యాయం అని చెప్పేసి చెప్తున్నాడు. దొంగతనం అనేది తప్పు, అన్యాయం అనేది లాలో ఉంటుంది. మరి ఆ పిల్లవాడు లా చదువుకోలేదు, అయినా అది తప్పని చెప్తున్నాడు. ఏ రకంగా చెప్పాడు? అతడు హేతువు చెప్పింది. హేతువు ఎలా చెప్పింది? సహజ న్యాయం ఆధారంగా చెప్పింది. కాబట్టి సహజ న్యాయం అంటే భగవంతుని యొక్క హేతు మనిషిలో ప్రతిబింబిస్తే మనిషిలో పుట్టేదే సహజ న్యాయం. దీన్ని కూడా చాలామంది అర్థం చేసుకోకపోవడం వల్ల ఇతర న్యాయాల యొక్క అవసరం ఏర్పడ్డది. మూడవది దివ్య న్యాయం. దివ్య న్యాయం అంటే భగవంతుడు లేదా భగవంతుడి యొక్క దూత మనుషులకు ఉపదేశించేదే దివ్య న్యాయం. ఎగ్జాంపుల్, శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత ద్వారా అనేక ఉపదేశాలు చేశాడు, భగవంతుడే ప్రత్యక్షంగా. అది దివ్య న్యాయం కిందకి వస్తుంది. అదేవిధంగా దైవదూత అయినటువంటి అల్లా, ఎగ్జాంపుల్ బైబిల్ కానీ ఖురాన్ కానీ, అవన్నీ దైవదూతల సందేశాలు. కాబట్టి వాళ్ళు దూతలు చెప్పినటువంటి న్యాయం కూడా దైవ న్యాయం కిందకు వస్తుంది. తర్వాత 4వది మానవ న్యాయం. మానవుడు తమ యొక్క ప్రవర్తనను క్రమబద్ధం చేసుకోవడం కోసము తమకు తాము ఏర్పాటు చేసుకున్నటువంటి న్యాయమే మానవ న్యాయం. ఇది శాసనాల ద్వారా రూపొందించబడుతుంది, పార్లమెంటు చట్టాలు చేస్తుంది, అదే మానవ న్యాయం. ఇందులో 2 రకాలు చెప్పవచ్చు, జాతీయ న్యాయం కావచ్చు, అంతర్జాతీయ న్యాయం కావచ్చు. ఈ విధంగా న్యాయాన్ని 4 రకాలుగా వర్గీకరించాడు. 1 శాశ్వత న్యాయం, 2 సహజ న్యాయం, 3 దివ్య న్యాయం, 4 మానవ న్యాయం. ఇక అరిస్టాటిల్ యొక్క విశిష్టత కాడికి వచ్చినట్లయితే, అరిస్టాటిల్ యొక్క గొప్పతనం మొదటిది ఏంటంటే, అక్వినాస్ యొక్క గొప్పతనం ఏంటంటే, నెంబర్ 1, తనకు క్రైస్తవ మతాచారాలు అంటే ప్రేమ ఉన్నా కానీ
అరిస్టాటిల్ యొక్క రచనల నుండి స్ఫూర్తి పొంది క్రైస్తవ మత బోధనలకు అరిస్టాటిల్ రచనలు జోడించి మధ్యయుగంలో క్రైస్తవీకృతుడైన అరిస్టాటిల్గా పేరు తెచ్చుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, స్కాలాస్టిజం బోధకుల్లో అక్వినాస్ అగ్రగణ్యుడు. తర్వాత ఇతడు అరిస్టాటిల్కు ప్రచారకుడిగా కూడా పనిచేశాడు. అక్వినాస్ జాతి రాజ్యాలను సమర్థించి మాకియవెల్లికి మార్గదర్శకుడు కావడం జరిగింది. ఓకే, మాకియవెల్లికి మార్గదర్శకుడు కావడం జరిగింది. చివరగా ఈరోజు మనం చదువుకున్నటువంటి విషయాల్ని ఒకసారి మనం సమగ్రంగా విశ్లేషించుకుంటే, పరిశీలించి చూసుకుంటే, నెంబర్ 1, జీవితం. ఇతడు పుట్టింది 1227 సంవత్సరంలో ఇటలీలోని నెపుల్స్ అనేటువంటి పట్టణంలో పుట్టాడు. క్వాసినా నెపుల్స్ అనేటువంటి పట్టణంలో ప్రాథమిక విద్య కొనసాగింది. కాలోనీ పారస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగింది. ఇతడి తల్లిదండ్రులు ఇతన్ని ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటారు, కానీ ఇతడు గొప్ప మత ప్రవక్త కూడా పేరు తెచ్చుకుంటాడు. తర్వాత క్రైస్తవ బోధనలకు అరిస్టాటిల్ రచనలు జోడించి క్రైస్తవీకృతుడైన అరిస్టాటిల్గా పేరు తెచ్చుకున్నాడు. ఇక చారిత్రక పరిస్థితుల విషయానికి వస్తే ఆనాడు పోపు యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది. స్కాలాస్టిజం అనే మత సంస్థ బహుళ ప్రాచుర్యంలో పొందింది. అందులోనే ఇతడు సభ్యుడిగా చేరి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. తర్వాత రాజ్యావతరణ విషయానికి వస్తే రాజ్యావతరణను సనాతన క్రైస్తవ బోధనలు చెప్పినటువంటి రాజ్యావతరణను తిరస్కరించి అరిస్టాటిల్ని అనుసరించి భగవంతుని నుండి ప్రజలకు వచ్చినటువంటి సమిష్టి అధికారాన్ని పాలకులకు ఇవ్వడం వల్ల రాజ్యావతరణ జరిగింది. పాలకుడు ప్రజాకంటకంగా ఉండకూడదని పేర్కొనడం జరిగింది. తర్వాత ప్రభుత్వాల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వాలు 2 రకాలని చెప్పాడు. మత ప్రభుత్వాలు, ఐహిక ప్రభుత్వాలు. అధికారం ఏర్పాటుకు మూల సూత్రం చెప్పాడు. 2 రకాలుగా అధికారం ఏర్పడుతుందని చెప్పాడు. ఒకటి దుష్ట స్వభావం ఫలితంగా ఏర్పడుతుంది, ఎగ్జాంపుల్ బానిసత్వం. సాంఘిక స్వభావ ఫలితంగా ఏర్పడుతుంది, ఎగ్జాంపుల్ పౌర ప్రభుత్వం. తర్వాత నెక్స్ట్ రాజ్యం చర్చ గురించి చెప్పాడు. రాజ్యం 2 పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు కావు, 2 ఒకటే అని, 2 కూడా ప్రజల సంక్షేమానికి ఉద్దేశించినవి అని చెప్తూనే చర్చికి లోబడి రాజ్యం ఉండాలని పేర్కొంటాడు. తర్వాత బానిసత్వాన్ని సమర్థించాడు. అరిస్టాటిల్ లాగానే బానిసత్వాన్ని సమర్థించాడు. కానీ తొలి మానవుల యొక్క పాప ఫలితం బానిసత్వం అన్నదాన్ని తిరస్కరిస్తూ యుద్ధంలో ఓడిపోతే బానిసలుగా చేస్తారనేటువంటి భయంతో సైనికులు వీరోచితంగా పోరాడి రాజ్యరక్షణకు పూనుకుంటారన్నదే ఇతడి యొక్క అక్వినాస్ యొక్క అభిప్రాయం. అందుకోసం ఈ బానిసత్వాన్ని సమర్థించడం జరిగింది. న్యాయ వర్గీకరణ. న్యాయం అనేది చాలా గొప్పది. ఈ న్యాయ వర్గీకరణ ఇతనికి చాలా పేరు తీసుకొచ్చింది. అయితే న్యాయాన్ని 4 రకాలుగా వర్గీకరించాడు. ఒకటి శాశ్వత న్యాయం, ఇది భగవంతునికి సంబంధించింది. సామాన్య మానవులు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి ఇతర న్యాయాల అవసరం ఏర్పడ్డది. రెండవది వచ్చేసి సహజ న్యాయం. భగవంతుని యొక్క శాశ్వత న్యాయం మనిషిలో ప్రతిబింబించడం వల్ల మనిషిలో ఏర్పడిందే సహజ న్యాయం. దీన్ని కూడా అర్థం చేసుకోలేకపోవడం వల్ల మూడవ న్యాయమైనటువంటి దివ్య న్యాయం అవసరం ఏర్పడ్డది. దివ్య న్యాయం అంటే భగవంతుడు స్వయంగా లేదా తన దూతల ద్వారా న్యాయ సూత్రాలను ప్రజలకు అందిస్తే దాన్ని దైవ న్యాయం అంటాం. ఎగ్జాంపుల్ కృష్ణ భగవానుడు ఉపదేశించిన భగవద్గీత కావచ్చు, లేదా బైబిల్ ఖురాన్లు కావచ్చు. అది కూడా మానవులు అర్థం చేసుకోలేకపోవడం వలన, అవసరాలు తీర్చలేకపోవడం వలన మానవ న్యాయం అవసరం ఏర్పడ్డది. ఈ మానవ న్యాయం అంటే మానవులు తమ కోసం తాము నిర్మించుకుందే మానవ న్యాయం.
ఇది చట్టసభల ద్వారా శాసనాల ద్వారా రూపొందించుకోవడం జరుగుతుంది. అయితే న్యాయం గురించి పేర్కొంటూ ఏమని చెప్తారంటే, న్యాయం అనేది కేవలం మనిషి యొక్క బాహ్య ప్రవర్తనను మాత్రమే క్రమబద్ధం చేస్తుంది అని పేర్కొంటాడు. ఇది ప్రధానంగా సెయింట్ థామస్ అక్వినాస్ చెప్పినటువంటి రాజనీతి